also speak to the one who gives the word of God. ఎవరైతే వాక్యాన్ని అందిస్తారో దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడతాడు. In 1982, 1982వ సంవత్సరంలో I was sharing the last message in our Delhi assembly. ఆ ఢిల్లీలో నా యొక్క సొంత మరి మందిరములో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ I ఉన్నాను. was giving the word from Acts of the Apostles, chapter 15, verse 26, where it is written, men that have hazarded their lives for the name of Lord Jesus Christ. అపోస్తల కార్యములు 15:26వ వచనములో ఎవరైతే దేవునికి అప్పగించుకున్నటువంటి ఆ యొక్క దేవుని బిడ్డల గురించి అక్కడ వ్రాయబడుతూ చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు నామం కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వారు, ఆ యేసు ప్రభు నామం కొరకు తమను తాను అప్పగించుకున్న వారి గురించి చెప్తా ఉన్నారు. This Holy Spirit speaks of Paul and Barnabas. మరి పౌలు బర్నబాల గురించి అక్కడ వాస్తవానికి రాయబడింది. Then God gave me the word. ఎప్పుడైతే దేవుడు వాక్యం And I అనుగ్రహించినాడు, was sharing how sacrificially they served the Lord. వాడు ఎలాగో త్యాగ సహితంగా దేవుని సేవ చేస్తారో చెప్తూ వచ్చాను. They did not care for their lives. వారు తమ సొంత జీవితాల గురించి ఏమాత్రం చింత కలిగి They లేరు. risked their lives. వారు తమ జీవితాలను పణంగా పెట్టారు. They hazarded their lives and served the Lord at the very risk of their lives. కాబట్టి తమ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళు దేవుని సేవ చేశారు. Stephen was thrown to death. వాళ్ళు దేవుని మరణానుభవం ద్వారా ముంచబడ్డారు. A lot మరణంలో of persecution took place. ఎంతో శ్రమానుభవం ద్వారా వెళ్ళారు. Yet the word of God spread like wildfire everywhere all over the world. అయినా కూడా దేవుని వాక్యము దహించు అగ్ని వలె అది ఎంతో ప్రవహిస్తూ బయటికి వెళ్తా వచ్చింది. Vallabhbhai Patel, famous in Gujarat. ఆ గుజరాత్ లో వల్లభాయ్ పటేల్ అంటారు ఒక ఆయన్ని. సర్దార్ వల్లభాయ్ పటేల్. He said once, ఒకసారి ఆయన ఇలా అన్నాడు, don't trouble Christians. If you trouble them, it will spread more, he said. ఆ క్రైస్తవులను వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళు తాకారంటే వాళ్ళు విస్తరించేస్తారని That is what చెప్పారు. has happened. అది నిజం జరిగింది కూడా. So అదే. that is the power of the word of God. అది దేవుని వాక్యం తాలూకు శక్తి And అండి we అది. are talking about the sacrifice of the apostles of old. కాబట్టి ఆ అపోస్తలు, మన పాత అపోస్తలు వాళ్ళ త్యాగాన్ని మనం చూస్తే, Then, as I was sharing concerning the sacrifices they have made, these apostles, కాబట్టి అపోస్తలు నేను చెప్తా వచ్చాను, అపోస్తలు వాళ్ళ త్యాగశీలమైన పరిచర్య గురించి చెప్తా వచ్చినప్పుడు there was an inner voice. అప్పుడు నాకు దేవుని స్వరం వినబడతాం. You are talking about their sacrifice. మరి ఆ అపోస్తల తాలూకు త్యాగాన్ని గురించి మాట్లాడుతున్నావు కదా, No, about you. నీ సంగతి ఏంటంట, How about you? నీ సంగతి ఏమిటి? All through the message that I was giving, that question was coming into my heart. How about you? ఆ వర్తమానం ఇచ్చినంత సేపు కూడా నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. That is God. That is how God spoke to me. అలాగే దేవుడు నాతో మాట్లాడాడు. In due time, when the situation was very, very clear to me, I resigned and served the Lord. కాబట్టి ఒక సమయం ఆసన్నమైనప్పుడు నా ఉద్యోగాన్ని రిజైన్ చేస్తాను, దేవుని సేవకు వచ్చాను.